ఎప్పట్లానే ఈ ఏడాదిలోనూ జయాపజయాలు చిత్ర పరిశ్రమలో దూబూచలాడాయి. అయితే కొంతమంది నిర్దేశకులు మాత్రం తమ విజయాల్ని కొనసాగిస్తూ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యారు. సంక్రాంతి సినిమాలతో మొదలై క్రిస్మస్ స్పెషల్ మూవీస్ వరకు ఈ తరహా శైలి కొనసాగింది. 2023 పొంగల్కి పలకరించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో ఆ చిత్రాల దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ తమ కిట్టీలో చెరో హిట్టు బొమ్మని క్రెడిట్ చేసుకున్నారు. క్రాక్ తర్వాత వీరసింహారెడ్డితో గోపీచంద్ సక్సెస్ చూస్తే, వెంకీమామ అనంతరం వాల్తేరు వీరయ్యతో బాబీ విజయం అందుకున్నారు. అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి దసరాకి వచ్చిన భగవంత్ కేసరితో వరుసగా 7వ సక్సెస్ చూశారు. నటసింహం నందమూరి బాలకృష్ణకి ఈ చిత్రంతోనే చాలా కాలం తర్వాత హ్యాట్రిక్ దక్కడం విశేషం. ఇక డిసెంబర్ 1న తెరపైకొచ్చిన యానిమల్తో నేషనల్ వైల్డ్ కంటెంట్తో ఘన విజయం చూశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ అనంతరం వచ్చిన ఈ మూవీతో హ్యాట్రిక్ కెప్టెన్ అనిపించుకున్నారు సందీప్. అదేవిధంగా ఉగ్రం, కేజీఎఫ్ సిరీస్తో ఆల్రెడీ హ్యాట్రిక్ క్రెడిట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ క్రిస్మస్ స్పెషల్ రిలీజ్ మూవీ సలార్తో వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మరి 2023 క్యాలెండర్ ఇయర్లో భలేగా విజయాలను కొనసాగించిన ఈ 5గురు దర్శకులు రాబోయే కాలంలోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.